మహబూబాబాద్లోని ప్రభుత్వ జూనియర్ కళాశాల మైదానంలో బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో సంక్రాంతి ముగ్గుల పోటీ వేడుక ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమంలో మాజీ మంత్రి సత్యవతి రాథోడ్, మాజీ ఎంపీ మాలోత్ కవిత, మాజీ ఎమ్మెల్యే శంకర్ నాయక్, బీఆర్ఎస్ పార్టీ ప్రముఖ కార్యకర్తలు పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాజీ మంత్రి సత్యవతి రాథోడ్ మాట్లాడుతూ సీఎం రేవంత్ రెడ్డి జిల్లాల గురించి అవగాహన లేకుండా మాట్లాడడం సరికాదని ఆమె అన్నారు. మున్సిపల్ ఎలక్షన్ల నేపథ్యంలో హడావిడి అభివృద్ధి కార్యక్రమాలను కాంగ్రెస్ నాయకులు ప్రచారం కోసం మాత్రమే చేస్తారని ప్రజలు అభిప్రాయపడుతున్నారన్నారు. రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి గారు ఈ జిల్లాల ఏర్పాటు సరిగ్గా జరగలేదు, ఇది శాస్త్రీయంగా లేదు కాబట్టి కొన్ని జిల్లాలు తీసేస్తాం, కొన్ని అటు ఇటు కలుపుతాం, కొన్ని ఉంటాయి పోతాయి అని రకరకాల ఊహాగానాలు వస్తున్న క్రమంలో ఆ రోజు కేసీఆర్ గారు తెలంగాణ సాధించిన తర్వాత 10 జిల్లాలుగా ఉన్న తెలంగాణను 33 జిల్లాలుగా చేయడం జరిగింది. అది కూడా ప్రజలందరి ఆమోదంతో, ప్రజలకు పరిపాలన సౌలభ్యం కోసం, పేదవాళ్లకు అధికారులను చేరువ చేయడంలో భాగంగా అభివృద్ధి మరింత వేగంగా జరగాలనే ఉద్దేశంతో జిల్లా చేసి, అందులో మహబూబాబాద్ జిల్లా మానుకోట ఒకప్పుడు ఒక చిన్న గ్రామ పంచాయతీ, తర్వాత మున్సిపాలిటీ, వాళ్ళ జిల్లా కేంద్రం. ఆ రోజు శంకరన్న కూడా అధికార పక్షంలో ఉండి కూడా ఈ జిల్లా కావాలి, జిల్లా వచ్చుడో శంకర్ సచ్చుడో జరగాలని చెప్పి ఆ రోజు కేసీఆర్ గారు చావు నోట్లో తలబెట్టి తెలంగాణ సాధించినట్టే తెలంగాణలో ఉండే జేఏసీ జనాలందరూ కలిసి తెలంగాణ ఏర్పడంగా మానకోట జిల్లాను మనం సాధించుకున్నాం. మానకోట బీఆర్ఎస్ ది, దీని మీద గులాబీ జెండా ఎగరేసే వరకు బీఆర్ఎస్ పార్టీ శ్రేణులందరూ కలిసి కట్టుగా కృషి చేస్తాం. గులాబీ జెండా ఎగరేసి కేసీఆర్, కేటీఆర్ కు కానుకగా ఇస్తామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. ధన్యవాదాలు.